మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే మెద్దకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో ఉన్న వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా, ఓ చిన్న శరణం పాడుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాదు జీవితం మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితం మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడింది, ధ్యానం చేద్దాము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని రాయబడింది దేవుని పిల్లారా. ఏమండి, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడింది. ఇందుకే ఆయన యందు విశ్వాసముంచువాడు దేని యందు సిగ్గుపరచబడడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? సిగ్గుపరచబడడు అంటే, సిగ్గుపరచబడడంటే దేవుని పిల్లారా, లోకంలో మనం మరి ఈ మాట చదివినప్పుడు మనం లోకంలో యేసుక్రీస్తు వారిని చాలామంది ఇవాళ మనం చూడగలిగితే లోకంలో ఉంచి దేవుళ్ళకి వచ్చిన మనము ఎవరైనా మనల్ని అవమానంగా మాట్లాడతారేమో, అవమానంగా చూస్తారేమో, సిగ్గుగా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే సిగ్గుపడుతూ దేవుని పిల్లారా లోకంలో విగ్రహ ఆరాధన జరిగిస్తానే మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి పనులు కూడా చేస్తుంటారు. ఎందుకు? ఎవరు మనల్ని సిగ్గుపరచకూడదు, ఎవరిని మనల్ని బాధపరచకూడదు అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ చేస్తుంటారు దేవుని పిల్లారా. అందుకని దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఎవ్వడు కూడా ఏమని చెప్తున్నాడు? ఆయన యందు నిజంగా విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. అంటే ఆయన యందు నిజంగా నువ్వు విశ్వాసం కలిగాను ఉంటే ఎవ్వడు నిన్ను సిగ్గుపరచడు, ఘనపరుస్తాడే కానీ దేవుని పిల్లారా. కానీ మనం సరైన విశ్వాసం లేకుండా అటు ఇటు కానీ బ్రతుకుగాని మనం బ్రతుకుతుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి మనకు కలిగేది దేవుని పిల్లారా, మనమే కలుగు చేసుకుంటాం. అందుకని చెప్తున్నాడు, ఆయన యందు ఉండువాడు ఎవ్వడని సిగ్గుపరచనివ్వడన్నాడంతే దేవుడు. నువ్వు నిజంగా నిజమైన విశ్వాసం భక్తి కలిగి ఉంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి మనం ప్రయాణం చేయకూడదు. ఒక్క పడవ మీద పెట్టిన ప్రయాణం అంటే క్రీస్తు అనే పడవ ఎక్కి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, సిగ్గుపరచబడనివ్వడు అని రాయబడింది దేవుని పిల్లల. సిగ్గుపరచబడని లిస్టులోకి మనందరం చేరి ప్రయాణం చేసేవారిగా ఉండాలని మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే మేమే మా పిల్లల్ని ఎవరైనా సిగ్గుపరిచే మాటలు మాట్లాడితే మేము తట్టుకోలేము నాయనా. నీ యందు విశ్వాసం కలిగి సాగిపోతున్న మేము ఎవ్వరూ నా పిల్లలను సిగ్గుపరచనివ్వనని చెప్తున్నావు తండ్రి. నిజంగా సరైన విశ్వాసం నీలో మేము కలిగినప్పుడు లోకంలో ఎవడైనా మమ్మల్ని గణపరచాల్సిందే కానీ సిగ్గుపరిచే పనిలో మమ్మల్ని ఉంచవని నువ్వు మాకు వాగ్దానం చేసావు తండ్రి. ఈ వాగ్దానం కలిగి మేము మా ముందు కాలంలో తండ్రి నాయనా నీ యందు భయభక్తులు కలిగిన ఇష్టాన్ని నెరవేర్చి తండ్రి పోయే పిల్లలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రి. నీ విషయంలో ఎంతమంది సరైన అవగాహన లేక విశ్వాసం లేక సిగ్గుపరచబడిన వారే తండ్రి నేను బాధలు పడుతున్నారు. వాళ్ళు సరైన విశ్వాసం కలిగిన తండ్రి నీలో నడుచుకొని నా తండ్రి నీ వాక్యానికి లోబడి నా తండ్రి సిగ్గుపరచబడని నీ చేతి కింద బిడ్డలకు రావడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.